హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మన పండగ వ్యూస్ పెరిగే అప్డేట్ అయితే వచ్చేసింది. చాలా మందికి రాలేదనుకుంటా. ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్ అని తీసుకురాబోతుందన్నమాట. సరికొత్త ఫ్యూచర్స్ అనేది తీసుకురాబోతుందనేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. అదేవిధంగా ఫైనల్ ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. వ్యూస్ పెరిగే అప్డేట్ అయితే అదే కొలాబరేట్ అనమాట. దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎట్లా మనం ఆన్ చేసుకోవాలి, ఆ ఆప్షన్ దేనికి తీసుకొచ్చింది, అది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది, ఏ సందర్భంలో యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ కొలాబరేట్ అనేది సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉందన్నమాట. దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చిన అప్డేట్ ఏంది, ఎవరైతే చూడండి నాతో పాటు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, నాతో పాటు ఎవరైతే వీడియో చేస్తారో ఇంకొకరు కనిపిస్తారు కదా, సో వాళ్ళకి మనం మన వీడియో అనేది ట్యాగ్ చేయొచ్చు అనమాట. అదే కొలాబరేట్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాతో పాటు ఎవరైతే వీడియోని చేస్తారో వాళ్ళకి మన వీడియో అనేది ట్యాగ్ చేయొచ్చు. సో అట్లా కొలాబరేట్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు నాకు ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి కూడా వాళ్ళది మన సబ్స్క్రైబర్స్ బటన్ అనేది వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళని ట్యాగ్ చేశాను కదా, వాళ్ళది కూడా నాకు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ కొలాబరేట్ ఆప్షన్ తీసుకొచ్చింది. మీకు చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, కొలాబరేట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళది ఎవరైనా ఓపెన్ చేసి చూసామనుకోండి, వాళ్ళ కొలాబరేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ట్యాగ్ చేసి ఉంటారో కొలాబరేట్ అనేది వాళ్ళది కూడా ఫాలో బటన్లోని చూపిస్తుంటారు. చూడండి మీకు ప్రొఫైల్లో చూసినట్లయితే. సో అదేవిధంగా యూట్యూబ్ కూడా ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చిందనమాట. నేను నాతో పాటు ఎవరైతే వీడియోస్ అనేది చేస్తారో, నాకు ఎవరైతే ఫాలో అవుతారో, నా వీడియోస్ ఎవరైతే చూస్తారో, ఇంకా నేను ఎవరికైతే ట్యాగ్ చేస్తానో అంటే కొలాబరేట్ ఇస్తానో సో వాళ్ళది కూడా నా దీంట్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఎవరైతే ఫాలో అయ్యి వచ్చారో వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి కూడా వాళ్ళది కంటెంట్ అని నచ్చి, వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళ కంటెంట్ నచ్చి వాళ్ళ వీడియోస్ కూడా చూసారనుకోండి, వాళ్ళకి మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. ఈ కొలాబరేట్ అప్డేట్ అనేది ఈ విధంగా తీసుకొచ్చింది. అండ్ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంచి విషయం అనేసి ఎందుకు అనుకుంటామంటే, ప్రమోషన్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే చాలా మంచి అప్డేట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది కలిసి ప్రమోషన్ చేయొచ్చు. అండ్ కొందరు ఏంటంటే గొడవలు కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో దీంట్లోనే అండ్ ఫన్నీ కూడా ఉంటుంది కదా, సో గొడవలు అంటే ఫన్నీగానే ఉంటుంది. సో ఈ విధంగా ఈ కొలాబరేట్ అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో చాలామందికి ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ చూపిస్తున్నా, ఈ మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ మెయిల్ దానికోసం అనమాట. ఆల్రెడీ నాకు ఈ మెయిల్ వచ్చింది. సో నాకు ఈ మెయిల్ వచ్చిన తర్వాత ఈ వీడియో చేయాలని, ఈ అప్డేట్ ఎలాగైనా నా వ్యూవర్స్కి తెలియాలనేసి ఈ వీడియో చేశాను. అండ్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, డాన్స్ వీడియో చేస్తారు చూడండి, యూట్యూబ్ షార్ట్స్ అనేది డాన్సులు చేస్తారు కలిసి ఇద్దరు, అంటే ఇద్దరు కలిసి చేస్తారు కదా. సో అట్లా చేస్తున్న వాళ్ళకి చాలా మంచి అప్డేట్ అనమాట. ఏంటంటే ఒకళ్ళు చేసిన తర్వాత ఒకళ్ళు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు కూడా మనం కొలాబరేట్ అనేది అప్డేట్ అయితే ట్యాగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే ఇతను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇతని వీడియోలోని అతనికి కొలాబరేట్ అయ్యారు అనుకోండి, అతని ప్రొఫైల్ కూడా ఇతని దీంట్లో చూపిస్తుంది. ఎవరైతే ఎక్కువ అంటే వ్యూస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, చూస్తారు కదా ప్రొఫైల్ అనేది ఇట్లా క్లిక్ చేసి ఇతనిది కూడా డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఇంకొకరు ఎవరైతే కొలాబరేట్ అవ్వ ఉంటారో వాళ్ళది కంటెంట్ కానీ బాగుంటే మాత్రం ఓపెన్ చేసి చూస్తారు కదా, బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దీంట్లో ఇదే విధంగా ఏంటంటే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, బ్రో ఇప్పుడు ఎవరైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తారో వాళ్ళకి వచ్చే వ్యూస్ కొలాబరేషన్ ఇచ్చిన అంటే ట్యాగ్ చేసిన వాళ్ళకు కూడా వస్తాయా అనేసి మీకైతే డౌట్ అని రావచ్చు. అదేం కాదు, ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకే వ్యూస్ అండ్ రెవెన్యూ అన్నీ కూడా ఉంటుందన్నమాట. ప్రాపర్గా చెప్పాలంటే అనలిటిక్స్ కూడా ఇందులో మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే మనం కొలాబరేషన్ ఇస్తామో ట్యాగ్ చేస్తామో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అనలిటిక్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ప్రాపర్గా ఓవరాల్గా మీకు చెప్పేది నేను ఏంటంటే, ఎవరైతే వీడియో అనేది అప్లోడ్ చేశారో వాళ్ళకే టోటల్ కంట్రోల్ ఉంటుందన్నమాట ఈ కొలాబరేషన్ ఆప్షన్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది మీకు ఎలాగ అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్కేస్ దీని గురించి మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ ఇదైతే చాలా మంచి ఫ్యూచర్ వచ్చింది, ఇంకా మంచి మంచి ఫ్యూచర్ రానుందనమాట. ప్రతి ఒక్క రోజు ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ముందుగానే వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.